హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే ఎస్ఎస్సి సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ అనేది రాబోతుందో అండ్ దట్ టు స్పెసిఫికలీ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది వస్తుందో ఆ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది మనం ఎలా క్వాలిఫై అవ్వచ్చు అండ్ ఏదైతే మన ఎగ్జామినేషన్‌కి టైం అనేది ఉందో లెట్ అస్ సపోజ్ 70 డేస్ కానివ్వండి, 75 డేస్ కానివ్వండి. ఈ టైం పీరియడ్‌ని మనం ఎలా ప్రాపర్‌గా యుటిలైజ్ అనేది చేస్తే మనం టైర్ 1 ఈజీగా క్వాలిఫై చేయొచ్చు. అండ్ దానితో పాటు ఈ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఎటువంటి వీడియోస్ అనేవి రాబోతున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే చెప్పబోతున్నాం. సో బేసికలీ మన ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉంటుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో లెట్ అస్ అస్యూమ్ దట్ ఆగస్ట్ 15 ఆ టైమ్ పీరియడ్ అంటే కొంచెం అటు ఇటు ఎగ్జామినేషన్ జరిగింది అని చెప్పేసి జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుందాం. అవునా? సో ఏదైతే ఈ టైం అనేది ఉందో దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే మీరు ఈజీగా టైర్ 1 క్లియర్ చేయొచ్చు. కానీ ఎప్పుడు క్లియర్ చేయొచ్చు? ఎప్పుడైతే మీరొక బిగినర్ కాదో అంటే బిగినర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడే ఈ రోజే మీకేంటంటే ఎస్ఎస్‌సి గురించి తెలిసింది. లేదా 2 రోజుల క్రితం ఎప్పుడైతే సీజీఎల్ యొక్క నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు మీకేంటంటే ఎస్ఎస్‌సి గురించి తెలిసింది. అప్పటి నుంచి మీరేంటంటే సీజీఎల్‌కి ప్రిపేర్ అయ్యి నేను టైర్ 1 క్లియర్ చేసేస్తాను. దాని తర్వాత టైర్ 2 కూడా క్లియర్ చేసేస్తాను అని చెప్పేసి అనుకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిదే. బట్ మీ యొక్క మెయిన్ టార్గెట్ వచ్చేసరికి 2027 పెట్టుకోండి. ఎవరి గురించి చెప్తున్నాను నేను? బిగినర్స్ గురించి. టోటల్లీ కంప్లీట్‌లీ బిగినర్స్. అంటే ఎవరైతే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు 2027 టార్గెట్ అనేది పెట్టుకోండి. 2026 ఎగ్జామ్ ఇవ్వద్దు అని చెప్పడం లేదు. ఇవ్వండి. బట్ యువర్ మెయిన్ టార్గెట్ షుడ్ బి 2027. ఇప్పుడు 2026 అనేది ఎవరు టార్గెట్‌గా పెట్టుకోవాలి? ఎవరి సిలబస్ అయితే ఒక 40-50% కంప్లీట్ అయిందో, లేదా ఎవరైతే మాక్ టెస్ట్‌లలో ఒక 80-90 లేదా 100, 110 స్కోర్ చేస్తున్నారో వాళ్ళు ఈజీగా ఈ 3 మంత్స్ టైమ్, 3 మంత్స్ కూడా చెప్పకూడదు మనం. 2 మంత్స్ టైమ్ పీరియడ్‌లో గెట్ ఆన్ అవ్వచ్చు. టైర్ 1 అనేది క్లియర్ చేయొచ్చు. అవునా? సో, ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయాలంటే మనకేంటంటే కన్సిస్టెన్సీ కావాలి. డెడికేషన్ అనేది కావాలి. మోటివేషన్ కాదు. మీరు ఏవైతే యూట్యూబ్‌లో లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో మోటివేషన్ రీల్స్ చూస్తున్నారో, నేనేంటంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ క్లియర్ చేశాను. 9 నెలల్లో సీజీఎల్ అనేది క్లియర్ చేశాను. ఒక జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ యొక్క హౌస్ అనేది ఇలా ఉంటుంది. ఇదంతా చూస్తున్నారు గదా! ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. అదంతా మోటివేషన్. మోటివేషన్ కాదు మీకు కావాల్సింది. మీకేంటంటే కావాల్సింది డెడికేషన్ అండ్ సిన్సియారిటీ. ఈ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ గనక మీరు ప్రాపర్‌గా అప్లై చేస్తే ఈజీగా మీరేంటంటే ఒక జాబ్ అనేది సాధించొచ్చు. సో, దానికోసం ఓకేనా మేమేంటంటే ఆ డెడికేషన్ కోసం డైలీ టార్గెట్స్ అనేవి ఇస్తున్నాం టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో, 60 డే టార్గెట్ అని చెప్పేసి మనం లాంచ్ చేస్తున్నాం. సో, అది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? అండ్ దాంతో పాటు మీరేం జేయాలంటే సండే ఎవ్రీ సండే లేదా ఫ్రైడే నుంచి సండేకేంటంటే మీకు ఫ్రీ మార్క్స్ ఒస్తాయి. చాలామందేంటంటే అడుగుతున్నారు. సార్ నేనేంటంటే ఏ టెస్ట్ ప్లాట్‌ఫార్మ్ నుంచి, టెస్ట్ సీరీస్ నుంచి మాక్ టెస్ట్ అనేది పర్చేజ్ చేయాలి అని జెప్పేసి. సో, ఎక్కడ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ద ఫస్ట్ మంత్ మీరేంటంటే ఫ్రైడే నుంచి సండే ఎక్కడైతే మాక్ టెస్ట్‌లనేవి ఫ్రీగా వస్తాయో అవి రాయండి. రాసిన తర్వాత ఎక్కడైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో అది తీసుకోండి. ఇప్పుడు ఈ 75 డేస్ హార్డ్ ఛాలెంజ్ లేదా ఏదైతే మా ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ అనేవి వస్తున్నాయి అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికంటే ముందు టైర్ 1 అనేది మీరు క్లియర్ చేయాలంటే యూ షుడ్ స్కోర్ మినిమమ్ టు మినిమమ్ 135 ప్లస్. సో, 135 స్కోర్ అనేది మీరు గనక చేస్తే 135 ప్లస్ స్కోర్ గనక మీరు ఖచ్చితంగా చేస్తే టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ 140 గనక మీరు స్కోర్ చేయగలిగితే టైర్ 1 అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. అండ్ టైర్ 1 ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి మనకు తెలుసు. ఇప్పుడు టైర్ 1 క్లియర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఏవైతే ఈ 4 సెక్షన్స్ ఉన్నాయో ఈ నాలుగిటికి మనం ఒక ప్రాపర్ వెయిటేజ్ లేదా ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇద్దామా? లేదా టైర్ 1 అనేది మనం ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి అంటే నా స్ట్రాటజీ చెప్తున్నాను. నేను మీకేంటంటే ఒక బిగ్గర్ బ్రదర్‌గా ఆల్రెడీ ఏంటంటే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ అనేవి కంటిన్యూయస్‌గా ప్యాటర్న్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను చెప్పే సజెషన్ అనేది ఏంటంటే మీరు ఏవైతే ఈ 4 సెక్షన్స్ ఉన్నాయో ఈ నాలుగిటి పైన ఫోకస్ కాకుండా గ్యారంటీడ్‌గా 3 సెక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టండి. ఏదైనా మీ ఇష్టం. ఏవైనా 3 సెక్షన్స్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టండి. ఈ 3 సెక్షన్స్‌లో ఏదైతే ఉందో ఇందులో మీరు అట్‌లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ 75-80% స్కోర్ చేయాలి. సపోజ్ 80% తీసుకుందాం. 80% తీసుకుందాం. అవునా? సో, 3 సెక్షన్స్‌లో 80% అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌లో మీరేంటంటే 40, 40 స్కోర్ చేస్తున్నారు. సో, 40 మల్టిప్లైడ్ బై 3. సో, ఇది మినిమమ్ అంటున్నాను. సో, 40 3 ఆర్ 120. 40 3 ఆర్ 120. సో, 3 సెక్షన్స్‌లో 40 వచ్చింది. సో, మినిమమ్. సో, 40 3 ఆర్ 120 అండ్ ఏదైతే రిమైనింగ్ సెక్షన్ ఉందో అందులో 15 మార్కులు తెచ్చుకోలేరా?
15 మార్కులు మీరు తెచ్చుకోలేరా? ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ 3 సెక్షన్స్ అనేవి మీరు ఏది చూజ్ చేస్తారనేది వీటి పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. సో, ఎవరైనా గానివ్వండి, ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు 2 విధాలుగా ఉంటారు. ఒకటొచ్చేసరికి ఎవరైతే జీఎస్ అనేది బాగా చదువుతారో, జీఎస్ అనేది బాగా ప్రిపేర్ అవుతారో, వాళ్ళకి అది బాగా అర్థమవుతుందో వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ కేటగరీ ఈజ్ మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది వీళ్ళకి బాగా అర్థమవుతుంది. అవునా? సో, ఎవరైతే జీఎస్ అనేది బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటుంటారో, వాళ్ళేం చేస్తారంటే రీజనింగ్, ఇంగ్లీష్, జీఎస్ ఈ 3 సెక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. ఈ మూడిట్లో మీరేంటంటే 40+ తెచ్చుకోవడానికి స్కోర్ చేయండి. సార్ ఇక్కడ డౌట్ వస్తుంది. సార్ ఒకవేళ నేను జీఎస్‌లో బాగా ఎంత తోపైనా, ఎంత తురుమైనా నేను జీఎస్‌లో ఏంటంటే 30 కంటే ఎక్కువ తెచ్చుకోలేను. 30 కంటే ఎక్కువ. 30 వచ్చిందంటే గొప్ప సార్. అవునా? యెస్. అది కూడా వాస్తవమే. అప్పుడేం జేస్తారు? అప్పుడు ఏదైతే ఆ 10 మార్క్స్ అనేది తగ్గిందో, ఈ 15 కాకుండా మ్యాథ్స్‌లో 25 తెచ్చుకోవడానికి లేదా 30 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో అది. అంటే టైర్ 1 అనేది మీరు క్లియర్ చేయాలి అంటే 4 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మీరు 100 ఔట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలి. లేదా 40, 40, 40 తెచ్చుకోవాలని కాదు. ఖచ్చితంగా మీరు క్లియర్ అవ్వాలంటే ఏవైనా 3 సెక్షన్స్ బాగా గట్టిగా పట్టుకోండి. అండ్ అందులో నేను స్పెషల్లీ చెప్తున్నాను. చాలా మంది నెగ్లెక్ట్ చేసే సెక్షన్ రీజనింగ్. రీజనింగ్‌లో ఎవ్వరికీ కూడా ఏంటంటే 50 ఔట్ ఆఫ్ 50 అనేది టచ్ అవ్వడం లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే టచ్ అవుతుంది. అప్రాక్సిమేట్‌లీ ఒక 40, 42 వరకే ఆగిపోతుంది. సో, ఏవైతే ఆ 2, 3 క్వెషన్స్ తప్పుపోతున్నాయో, ఆ తప్పుపోయే క్వెషన్స్‌ని మనము వెరిఫై చేయాలి. ఎందుకు తప్పుపోతుంది? అది మనం క్వెషన్ చేయాలి. సో, ఎప్పుడైతే ఈ 40ని మీరు 45 చేస్తారో ఆబ్వియస్‌లీ మీరేంటంటే కట్ ఆఫ్ జోన్ కాకుండా ర్యాంక్ జోన్‌కొచ్చేస్తారు. నా మాటలు మీకు అర్థమవుతుంటే కింద ఒక్కసారి ఏం చేస్తారంటే లైక్ అనేది చేయండి. ఎందుకంటే డీటెయిల్ స్ట్రాటజీ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇదొచ్చేసరికి బెస్ట్ స్ట్రాటజీ. అవునా? సో, 3 సెక్షన్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఒకవేళ నేను ఎగ్జామ్ గనక రాస్తే, నేను గనక ఎగ్జామినేషన్ గనక రాస్తే, నా ఫోకస్ అనేది ఎక్కడుంటుందంటే, నేను రీజనింగ్ పైన నా యొక్క అట్‌మోస్ట్ ఎఫర్ట్ అనేది పెడతాను. రీజనింగ్‌లో నేను 50కి 50 తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే సెక్షనల్ టైమర్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకేంటంటే ఎక్కడైనా మాక్సిమం స్కోర్ చేసే ఛాన్స్ అనేది ఉంది అంటే సారీ రీజనింగ్‌లో. నెక్స్ట్ దాని తర్వాత నేనేం చేస్తానంటే ఏవైతే నా ఇంగ్లీష్ యొక్క కాన్సెప్ట్స్ ఉన్నాయో లేదా ఇంగ్లీష్‌లో ఏవైతే కొత్త కొత్త వర్డ్స్ వొకాబులరీ అనేది వస్తుందో దాన్ని బ్రష్ అప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు నాకేంటంటే ఇంగ్లీష్‌లో 30, 35 వచ్చేది. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా 40+ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటాను. సో, 40+ టార్గెట్ పెట్టుకుంటాను. ఇప్పుడు దాని తర్వాత ఇక థర్డ్ సెక్షన్ నేనేం సెలెక్ట్ చేస్తాను? ఐ విల్ సెలెక్ట్ ఇట్ యాస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మ్యాథ్స్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 15 మినిట్స్ టైమర్‌లో నేను ఒక 18-20 క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. 18-20 క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. అంటే 18 2 ఆర్ 36. 36 అనేది నేను ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ ఏదైతే జీఎస్ అనేది ఉందో అది దేవుడి పైన వదిలేస్తాను. సో, నేనైతే ఎవరైనా నా దగ్గరకొచ్చి నన్ను అడిగితే, "సార్ నేనేంటంటే మ్యాథ్స్ అనేది బాగా చేస్తాను సార్. నేను ఎలా స్ట్రాటజీ ఎలా అప్రోచ్ అవ్వాలి?" అని చెప్పేసి అడిగితే నేను ఇది చేస్తాను. ఇక్కడ నేనేం చెప్తానంటే జీఎస్‌ని అస్సలు పట్టించుకోవద్దు, వదిలేయండి, జీఎస్‌ని చదవద్దని చెప్పేసి చెప్పడం లేదు. బట్ ఏదైతే మీరు టైర్ 1 వరకు టైర్ 1 వరకు ఏం చేస్తారంటే జీఎస్‌కి కొద్దిగా తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. కొద్దిగా తక్కువ. ఎక్కువ తక్కువ గూడా గాదు. కొంచెం తక్కువ. మిగతా 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకు? టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి. ఎప్పుడైతే టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందో మన స్ట్రాటజీ మొత్తం రివర్స్ అయిపోతుంది. మన స్ట్రాటజీ మొత్తం ఏమైపోతుంది? రివర్స్ అయిపోతుంది. రీజనింగ్‌లో 50 అంటే ఇక్కడ 50 అక్కడ 90 ఔట్ ఆఫ్ 90 తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు జీఎస్ పైన మనం ఏంటంటే జీఎస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకు? జీఎస్ఏ మనకేంటంటే మన యొక్క జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎప్పుడు? మెయిన్స్ అప్పుడు. సో, మెయిన్స్ యొక్క స్ట్రాటజీ అనేది నేను సెపరేట్‌గా తీసుకుంటాను. సో, ఈ విధంగా మనం ఏంటంటే డీల్ అనేది చేయబోతున్నాం. సో, ఇప్పుడు ఏవైతే ఈ 3 సెక్షన్స్ ఉన్నాయో, ఈ 3 సెక్షన్స్‌ని మనం ఎలా గెట్ ఆన్ అవ్వచ్చు, ఏంటి అనేది అది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో, ఏవైతే క్లాసెస్ అనేవి ఉన్నాయో అవొచ్చేసరికి నేను అప్లికేషన్స్‌లో అండ్ దాంతో పాటు యూట్యూబ్‌లో కూడా కండక్ట్ అయితే చేయబోతున్నాను. సో, యాప్‌లో క్లాసెస్ అనేవి ఎలా జరగబోతున్నాయి, అంటే ఏదైతే మా యొక్క టైటన్స్ బ్యాచ్ అనేది ఉందో అందులో కొంతమంది ఎన్రోల్‌మెంట్స్ అయితే తీసుకున్నారు. సో, ప్రీవియస్‌గా కూడా ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకేంటంటే ఎంతవరకు సో, అందులో నుంచి మాక్సిమం మందిని నేనేంటంటే టైర్ 1 క్వాలిఫై చేసేలాగా నేనేంటంటే ఒక ప్లాన్ అనేది తీసుకొనొచ్చాను. సో, ఆ ప్లాన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ క్లాసెస్ గురించి మాట్లాడదాం. సో, యూట్యూబ్ క్లాసెస్ వచ్చేసరికి మీకు డైలీ 8:00 ఏంటంటే ఉంటుంది. సో, మండే టు ఫ్రైడే. మండే నుంచి ఫ్రైడే వరకు, మండే నుంచి ఫ్రైడే వరకు డైలీ 8:00కి క్లాస్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నేనేమంటే 2 విధాలుగా ఇది ఆలోచిస్తున్నాను. సో, కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క ఒపీనియన్ అనేది షేర్ చేయండి.
మండే టు ఫ్రైడే ఎయిదర్ నేను ఏవైతే ఆ 5 డేస్ ఉన్నాయో, ఆ 5 డేస్‌లో ఆ 5 రోజుల్లో మొత్తం వచ్చేసరికి మ్యాథ్సే నేను చెప్తాను. చెప్పాలని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. అలా కాదు సార్, ఈ మండే టు ఫ్రైడే ఏదైతే ఉందో, ఏవైతే ఆ రిమైనింగ్ 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ఒకరోజు ఫస్ట్ మండే సపోజ్ తీసుకుందాం. మండే వచ్చేసరికి మ్యాథ్స్. దీని తర్వాత ఒకరోజు వచ్చేసరికి ఇంగ్లీష్. ఒకరోజు వచ్చేసరికి రీజనింగ్. దీని తర్వాత మ్యాథ్స్. దీని తర్వాత ఇంగ్లీష్ లేదా రీజనింగ్. ఇలా ఈ 5 డేస్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి మీ యొక్క ఒపీనియన్ గనుకైతే కింద మీరు చెప్పండి. బట్ నేనేం అస్యూమ్ చేశానంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథ్స్‌లో కొద్దిగా వీక్‌గా ఉన్నారు. అండ్ మ్యాథ్స్ యొక్క ఫోబియా అనేది ఉంది కాబట్టి మ్యాథ్స్ అనేది తీసుకుందాం అని చెప్పేసి నేనైతే డిసైడ్ చేశాను. ఇది యూట్యూబ్‌లో మీకేంటంటే వస్తుంది. సో, డైలీ 8:00కి కుదిరితే మాక్సిమం నేను 99.9% క్లాస్ అనేది లైవ్‌గానే తీసుకుంటాను. ఒకవేళ, ఒకవేళ ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ గనక వస్తే, ఎలాగైతే ఈ రోజొచ్చిందో, ఈ రోజంటే నిన్న, ఈరోజు. సో, ఈ 2 డేస్ ఏంటంటే నాకు కొద్దిగా హెల్త్ అనేది బాలేదు. సడెన్‌గా ఫుడ్ పాయిజనింగ్ అనేది అయింది. ఈ రోజు గూడా ఏంటంటే యాక్టివిటీ అనేది సరిగ్గా లేదు. బట్ వీడియో అనేది ఖచ్చితంగా చేసి అప్‌లోడ్ చేయాలని జెప్పేసి నేనైతే ఈరోజు వీడియో అప్‌లోడ్ జేస్తున్నాను. ఓకేనా? సో, 99.9% లైవ్ తీసుకుంటాను. ఒకవేళ లైవ్ తీసుకొని సిట్యుయేషన్ గనక వస్తే రికార్డ్ చేసేసి వీడియో అనేది అప్‌లోడ్ చేసేసాను. సో, 8:00కి వీడియో అయితే మీకొస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే మా యొక్క టైటన్స్ బ్యాచ్ అనేది ఉందో, సో, ఆ టైటన్స్ బ్యాచ్ నుంచి నేనేంటంటే మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈసారి టైర్ 1 క్వాలిఫై చేయాలి అని చెప్పేసి టార్గెట్‌గా పెట్టుకొని వర్క్ అనేది చేస్తున్నాను. సో, ఈ బ్యాచ్ గురించి ఆల్రెడీ నేనేంటంటే ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీని యొక్క ప్రైస్ అనేది 999 ఫర్ 6 మంత్స్. మీరు కావాలంటే ఎన్‌రోల్ అవ్వచ్చు. ఈ బ్యాచ్ యొక్క ఫీచర్స్ నేను తర్వాత ఎప్పుడైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ ఈ ఈ బ్యాచ్‌లో మీకేంటంటే వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ స్టడీస్ వీడియోస్, దీని తర్వాత రీజనింగ్, దీని తర్వాత క్వాంట్, ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉంటాయి. దాంతో పాటు టెస్ట్ పాస్ అనేది కూడా ఉంది 49 రూపీస్‌కి. అది కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ఒకవేళ అవసరమైతే తీసుకోండి. నాట్ నెసెసరీ. ఇప్పుడు అప్లికేషన్‌లో అంటే మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌లో మీకేంటంటే క్లాసెస్ మార్నింగ్ ఒక క్లాస్ అండ్ ఈవినింగ్ ఒక క్లాస్ అనేది ఉంటుంది. అవునా? సో, మార్నింగ్ 11 ఏఎంకి ఒక క్లాస్ అయితే ఉంటుంది. ఈవినింగ్ 6 పీఎంకి ఏంటంటే ఒక క్లాస్ అనేది ఉంటుంది. 8:00కి యూట్యూబ్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. సో, 11 ఏఎం క్లాస్ ఏదైతే ఉందో ఇదొచ్చేసరికి నార్మల్‌గా అంటే ఏదైతే మా యొక్క కంటెంట్ అనేది ఉందో ఇక్కడ మనం ఏంటంటే జీఎస్ హిస్టరీ 2.0 అనేది మనం స్టార్ట్ చేసాం. సో, ఒకరోజు జీఎస్ గనక తీసుకుంటే, ఒకరోజు ఇంగ్లీష్ అనేది తీసుకుందాం. ఒకరోజు వచ్చేసరికి రీజనింగ్ ఇలాగేంటంటే క్లాసెస్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఇలా మీకేంటంటే క్లాసెస్ ఏదైతే కంటెంట్ అనేది ఉందో అంటే మెయిన్ కంటెంట్ ఉందో అది. నెక్స్ట్ ఏవైతే ఈవినింగ్ 6 పీఎం క్లాస్ అనేది నడుస్తుందో ఇట్ ఈస్ ఎ స్పెషల్లీ టార్గెటెడ్ సీరీస్ ఫర్ టైర్ 1. సో, టైర్ 1 కోసం నేనేంటంటే స్పెషల్‌గా టార్గెట్ చేసిన సీరీస్ ఇది 6:00కి. ఈ 6:00 సీరీస్ లేదా 6:00 క్లాస్ ఏదైతే ఉందో ఇందులో మనం ఏం చేయబోతున్నామంటే ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు వచ్చేసరికి రీజనింగ్, ఒకరోజు వచ్చేసరికి ఇంగ్లీష్. అవునా? సో, ఈ 3 సెక్షన్స్ పైన మనం ఫోకస్ చేయబోతున్నాం. ఈ 3 సెక్షన్స్‌లో మనం ఏ విధంగా మన యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, ఏవైతే టాపిక్స్ అనేవి వస్తున్నాయో, ఏ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ అనేది మనం స్కిప్ చేయొచ్చు, ఏ క్వెషన్స్‌లో మనకేంటంటే డిఫికల్టీ అనేది వస్తుంది. అంటే రీజనింగ్‌లో గనక మనం తీసుకుంటే కొన్ని అనలిటికల్ టైప్ ఆఫ్ రీజనింగ్ అనేది వస్తుంది మనకు. లైక్ స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ వాటిని మనం ఎలా టాకిల్ చేయాలి. దీని తర్వాత కొన్ని వర్బల్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇవన్నీ కూడా నాన్ వర్బల్ క్వెషన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. సో, ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే బ్రష్ అప్ అనేది చేద్దాం. ఓకేనా? సో, ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇది ప్యూర్‌లీ చూడండి ఏదైతే టైర్ 1 సీరీస్ ఉందో అంటే ఈవినింగ్ 6:00కి జరిగే సీరీస్ ఉందో ఇది పూర్తిగా పీవైక్యూ బేస్డ్ సీరీస్ అనేది ఉంటుంది. అవునా? ఎందుకంటే మన యొక్క బెస్ట్ సోర్స్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకుంటాను. దాన్ని అనలైజ్ చేసి మీకేంటంటే సెషన్ అనేది తీసుకొనొస్తాను. సో, మళ్ళీ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. సో, ఇలా 6 డేస్ ఏంటంటే ఇది నడుస్తుంది. సార్ సండే రోజు మీరు గ్యాప్ ఇచ్చారే, సండే రోజు నేనేంటంటే కావాలని జెప్పేసి ఒక గ్యాప్ అయితే ఇచ్చాను. సండే రోజు ఏంటంటే ఇక్కడ క్లాస్ ఉండదు. సండే రోజు మీకేముంటుందంటే ఆల్టర్‌నేట్ సండేస్‌లో ఒక మ్యారథాన్ అనేది నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ జేస్తాను. సో, యూట్యూబ్‌లో మీకేంటంటే మ్యారథాన్ అప్‌లోడ్ చేస్తాను. సో, ఎయిదర్ అది రీజనింగ్‌కి సంబంధించి గావచ్చు, మ్యాథ్స్‌కి సంబంధించి గావచ్చు, ఏదో ఒకటి. బట్ మ్యారథాన్ అయితే ఆల్టర్‌నేటివ్ సండేస్. సో, మాక్సిమం ఎవ్రీ సండే అప్‌లోడ్ చేయడానికి చేస్తాను. ఒకవేళ కుదరకపోతే ఆల్టర్‌నేటివ్ సండేస్‌లో మ్యారథాన్ వీడియోస్ అయితే వస్తాయి. సో, ఈ విధంగా మనం ఏంటంటే మన యొక్క సెషన్స్ అనేవి కంటిన్యూ చేయబోతున్నాం. ఎయిదర్ అది యూట్యూబ్‌లో కానివ్వండి, లేదా మన అప్లికేషన్‌లో గాని. యూట్యూబ్‌లో ఏంటంటే మీ నుంచి సజెషన్ కావాలి. ఓన్లీ మ్యాథ్స్ ఒక్కటేనా? ఓకేనా? ఒకవేళ మ్యాథ్స్ ఒక్కటే అయితే కింద మీరేం చేస్తారంటే మ్యాథ్స్ అని చెప్పేసి కామెంట్స్‌లో
టైప్ చేయండి. లేదు సార్ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అంటే ఎంఈఆర్ 3 సెక్షన్స్ మాకు కావాలి అని చెప్పేసి, కావాలి అంటే ఎంఈఆర్ అని చెప్పేసి టైప్ చేయండి. కామెంట్స్ ప్రకారంగా మనం ఏంటంటే సెషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో ఈ క్లాసెస్ వచ్చేసరికి రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి. సో నేనేంటంటే ట్రై అనేది చేస్తున్నాను. ఒకవేళ రికవర్ గనుక అయిపోతే టుమారో నుంచి అంటే ట్యూస్‌డే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. లేదంటే మాక్సిమం టు మాక్సిమం 100% ఆఫ్ ద కేస్ సినారియో వెడ్నెస్‌డే రోజు నుంచి మీకేంటంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితాయి. బట్ ఈసారి ఖచ్చితంగా మన అప్లికేషన్ నుంచి కానివ్వండి, లేదా మన యూట్యూబ్ ఛానల్ నుంచి కానివ్వండి, మాక్సిమం మంది మాక్సిమం మందికి హెల్ప్ చేయాలి. మాక్సిమం మందినేంటంటే టైర్ 1 అనేది క్వాలిఫై చేయాలనేది నా టార్గెట్‌గా ఉంది. సో మీరు ఎంతవరకు కష్టపడతారు ఏంటి అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ యూ ఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ యువర్ అప్‌కమింగ్ SSC 2026 examination. Thank you. Have a great day ahead. Session dismissed.